మీకు జనాన్ని చైతన్యపరిచే శక్తి భగవంతుడు మీ తల్లిదండ్రుల దైవానికి వచ్చింది. అది సమాజ హితం కోసం, ప్రజాహితం కోసమే మనం పాటుపడాలి తప్ప మన ప్రత్యేక అజెండా మనకు అవసరం లేదు ఆ వృత్తిలో. అయితే దురదృష్టవశాత్తు మీ యొక్క సంస్థలు కూడా కొంతమంది చేతుల్లో ఉండొచ్చు, కొంతమందికి అనుకూలంగా ఉండొచ్చు, ఆ ఒత్తిడి కూడా మీ మీద ఉండొచ్చు. ఉన్నా కూడా మీకు కొన్ని నిబంధనలు ఉన్నాయి, మీకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. అన్నిటికంటే మీకు మనసు ఉంది, మీకు స్వీయ నియంత్రణ ఉంటే, మీరు సొంతంగా నియంత్రించుకునేటటువంటి శక్తి ఉంటే, యాజమాన్ని ఒత్తిడి చేసినా కూడా ఆ వార్తని సమాజానికి హితంగా రావచ్చు. నేను ప్రత్యేకంగా వ్యక్తుల గురించి వ్యవస్థ ఈ రకంగా రాయని చెప్పుద్దని నేను అనుకోను, కానీ ఆయన యొక్క దృక్పథం ఒక తీరు ఉండొచ్చు. ఆ వ్యవస్థలో సంస్థలు కొన్ని రాజకీయ పార్టీలు కొమ్ము కాసే అవకాశం ఉండొచ్చు, లేకపోతే అంతమంది రాజకీయ నాయకులకు కొమ్ము కాసే సంస్థలు ఉండొచ్చు, వ్యవస్థలు ఉండొచ్చు. మీరు పనిచేశారు, ఆ ఒత్తిడి, ఆ ప్రెషర్ మీ మీద ఉంటుంది. కానీ అల్టిమేట్ గా మనకు కావాల్సింది దీని వెంట 4 పార్టీలు మారేమో మీరు కూడా కొన్ని పార్టీలు మారుతారు. ఎందుకంటే కరెక్ట్ ఉంటే మార్చేస్తారు, అవసరం ఉంటే మార్చేసుకుంటారు. మార్చినంత మాత్రాన మనం బతకలేకుండా పోం. కానీ నిజాయితీగా మారిందంటే మనం ఇంకా ఇది కాకపోతే అది, అది కాకపోతే అది, ఉన్నత పదవులైన మిమ్మల్ని ఆకర్షిస్తే తప్ప మీరు సమాజంలో ఎలిమినేట్ చేయబడరు. కాబట్టి దయచేసి ఈ వృత్తికి ఉన్న ప్రాధాన్యతని పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి అనుభవజ్ఞులు ఉన్నారు, ఆ ద్వారా మీ సమావేశాల్లో నైతికతల గురించి, స్వీయ నియంత్రణ గురించి, నిబద్ధతల గురించి మీరు ప్రయత్నం చేస్తే ఈ పత్రికాలను స్వతంత్ర పోరాటంలో కూడా దెబ్బలాడింది. స్వతంత్రాన్ని తీసుకురావడానికి మీ యొక్క భాగస్వామ్యం ఆనాడు పత్రికలు చూసుకొని ఉద్యమం నడిచేది. ఈరోజు మాదిరిగా టీవీలో, సోషల్ మీడియాలో అప్పటికప్పుడు పరిమితి చేసే పరికరాలు లేకపోయినప్పటికీ కేవలం దినపత్రికలు, ఆ పత్రికలు నడిపేటటువంటి వ్యక్తులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో స్వాతంత్ర పోరాటంలో వాళ్ళ చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత నిజాం పరిపాలనలో కూడా కొంత తెలంగాణ విమోచన కోసం, విభజన కోసం ఆనాడు కూడా పత్రికా రంగం యొక్క సేవలో తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా మీరే ఉన్నారు, కరోనా లాంటి మహమ్మారి వచ్చినా కూడా మీరే ఉన్నారు. ప్రతి అంశంలో మొట్టమొదటిగా ప్రజెంట్ కావాల్సింది మీరు. అది ప్రకృతి వైపరీత్యమా, లేకపోతే ఒక ఈవెంట్, ఒక మహాసభ, ఏది జరిగినా మిమ్మల్ని పిలుస్తారు, మెడగట్టి బయటకు తోసేస్తుంటారు పోలీసులు. అయినా సరే పట్టుకొని నిలబడి మీరు వార్త అందించడమే మీ ప్రథమ కర్తవ్యంగా మీరు ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా తెగించి పనిచేస్తుంటారు. గోదావరి వరదల్లో నేను చూశాను. ప్రతి సందర్భంలో కూడా మీ శ్రమ వృధాగా పోలేదు. మీ వార్తను బట్టి ప్రభుత్వం నడుచుకునే రోజు ఉండే, అది కరెక్టా కాదా అని అమ్మంటే ఇప్పటికీ కూడా నేను కొన్ని వార్తలు ఇమీడియట్ అధికారులు నాకు తెలుసుకొని రెక్టిఫై చేసుకునే స్థితిలో నేను ఉంటాను. కాబట్టి దయచేసి మీకున్న ప్రాధాన్యత మీరు మర్చిపోకుండా, మీకున్న ఒత్తిళ్లు తగ్గించుకొని, నిర్బంధాన్ని ఛేదించుకొని నిజాయితీగా నిలబడటం తప్ప ఇందులో షార్ట్ కట్ మెథడ్స్ లేవు. ఏ వ్యక్తి అయినా సరే సమాజంలో నిటారుగా నిలబడగలిగాడంటే అతని కష్టం, అతని శ్రమ, అతని నిజాయితీ, అతని నిబద్ధత తప్ప వేరే సహాయ సహకారాలతో వచ్చారనేది అది కొంతమందికి మాత్రమే ఉంటుందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎవరైనా మనం రికమెండ్ చేసి ఒక పోస్టులో పెట్టినా మీ పర్ఫార్మెన్స్ బాగా లేకపోతే అది శాశ్వతంగా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ఈ వృత్తికి ఉన్నటువంటి ప్రాధాన్యత గుర్తించి పెద్దల యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకొని
మీ యొక్క స్వీయ నిరంతరతోటి ఒక మంచి సమాజాన్ని సృష్టించడానికి ఇన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా, ఇన్ని సమాజంలో అవలక్షణాలు ఉన్నా, ఇంతమంది అన్నిటికీ ప్రజలు కోరుకున్నటువంటి రీతిలో పయనించకపోయినా, ఈ 4 వ్యవస్థల్లో దుర్గుణాలు బయట పడుతున్నా ఎప్పుడో ఒకప్పుడు నిజాయితీకి పట్టం ఉంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి. ఇది మనం ఒక్కడం బాగు చేయగలుగుతామా? మన అపవాదంతో విధానం బాగుపడేటట్టుందా? నిర్వీర్యానికి, నిస్తేజానికి, నిరుత్సాహానికి పాల్పడొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. శాశ్వతంగా మన ప్రయత్నం, మన ప్రాణం ఉన్నంతకాలం, మనకు అవకాశం ఉన్నంతకాలం ప్రజాహితాన్ని, సంక్షేమాన్ని, మనకు ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మారినటువంటి టెక్నాలజీ, మారినటువంటి ప్రజల యొక్క మనోభావాలు కూడా ఇప్పుడు మీకంటే ముందుగా టీవీ వస్తుంది, టీవీలో కంటే ముందుగా సోషల్ మీడియాలో వస్తుంది. వాటి మీద అథెంటిసిటీ ఏంటి, అది ఎంతవరకు నిజం ఏంటి అని మళ్ళీ నిర్ధారణ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని సోషల్ మీడియా చూసినట్టు కాబట్టి మళ్ళీ టీవీలోకి వెళ్తున్నారు. ఏ టీవీ రిలయబుల్లో మన దాంట్లోకి వెళ్తున్నారు. అసలు టీవీ కరెక్టా కాదా, అసలు రేపు పొద్దున్నే పేపర్ చూస్తే కానీ వాళ్ళకి నిర్ధారణ దొరకట్లేదు. అంటే అల్టిమేట్ గా మన పత్రికా ప్రకటనలకి, మన పత్రికా సామ్రాజ్యానికి ఎదురు లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తుంది. ఎన్ని టీవీలున్నా, ఎన్ని సోషల్ మీడియాలున్నా, ఆఖరి పొద్దున్నే వేసి మన పేపర్ చూస్తూ మేము